సార్ నాకు మాటలు వచ్చేసాయి సార్. దయచేసి నన్ను బయటికి పంపించొద్దు సార్. కృష్ణ ఆ రోజు నాకు ఏడుపే రాలేదు, కానీ ఆ తర్వాత నాకు మాట్లాడాలనిపించలేదు. ఇంకెప్పుడు మాట్లాడకూడదని 12 ఏళ్ల వయసులో నిశ్చయించుకున్నాను. ఇదే నేను చేసిన తప్పుకి నేనే వేసుకున్న శిక్ష. ఆ తర్వాత ఆ హోమ్ నుంచి బయటకు వచ్చేసాను. ఒక సలూన్లో పనికి చేరాను. లూయిస్ అంకుల్ తనీరులోనే ఉండే ఏర్పాటు చేశారు. అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు చాలా అనుబంధాలు ఏర్పడ్డాయి. మామూలుగా నాలాంటి కుర్రాళ్ళకి సానుభూతి చూపిస్తే నచ్చదంటారు, కానీ నాకు ఆ సానుభూతి జీవితాన్నిచ్చింది. మాట్లాడకపోవడం వల్ల దొరికిన సంతోషం మాట్లాడితే పోతుందేమోనని ఆ వయసులో భయపడ్డాను. ఈ రోజు దాకా అందులో నుంచి బయటపడలేకపోతున్నాను. నిజంగా నేను ఇది ఆస్తి కోసమో ఐశ్వర్యం కోసమో చేయలేదు సార్. అనురాగం ఆప్యాయతల కోసమే చేశాను సార్. ఎవరి దగ్గరైనా సరే ఇవన్నీ దాచొచ్చు, కానీ చేసుకోబోయే తన దగ్గర ఎలా సార్? సంధ్య అంటే నాకు చాలా ఇష్టం సార్. తన లెవెల్కి నేను జీరోని సార్. నన్ను ఇలాగే వదిలేయండి సార్, నేను ఇలాగే ఉండిపోతాను. ఇప్పుడు కూడా ఎక్కువసేపు మాట్లాడలేకపోతున్నాను సార్, నొప్పిగా ఉంది. మా గురించి ఏమనుకుంటున్నావు? పెళ్ళానికి చెప్పలేని విషయం కూడా ఫ్రెండ్కు చెప్పుకుంటారు, కానీ ఇన్నాళ్ళు కలిసిమెలిసి ఉన్నావు. నాకు కూడా చెప్పలేదు కదరా. నాకేదో పరాయివాడి చూసినట్టుందిరా. నువ్వెలాగైనా ఉండిపో, కానీ నా ఫ్రెండ్ కృష్ణవి నువ్వు కాదురా. రే వెంకీ, సారీ సార్. చూసారా సార్, దీనికే నేను భయపడింది. నేను మాట్లాడడం మొదలు పెడితే అన్నిటినీ కోల్పోతాను. నేను మోగవాడిగా సైకిల్ చేసినప్పుడు అందరికీ నచ్చాను, కానీ నా మనసు మీకు ఎవరికీ అర్థం కాలేదు సార్. ఎందుకు నాతో మాట్లాడినట్టు? మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వా? అడుగుతున్నానుగా, చెప్పరా? కృష్ణ, నువ్వు మాట్లాడగలవా? వెంకీ, ఏంట్రా అదంతా? ఆయన చాలా రోజులుగా మాట్లాడతారట. ఇన్నేళ్ళు మన దగ్గర నటించారు. మీరేం చెప్పినా నేను ఒప్పుకోలేను సార్. నేను వాడిని సమర్థించడం లేదు సంధ్య. అయినా ఇలా కూడా ఒకడు చేస్తాడా అనేది వదిలేసి అలా చేసిన వాడికి మనం ఏం చేయగలమని ఆలోచించొచ్చుగా. సార్, కృష్ణ చెప్పింది అబద్ధం అయితే క్షమించొచ్చు, కానీ కృష్ణే అబద్ధం అనేది ఇప్పుడు సమస్య. అది వాడి సైకలాజికల్ ప్రాబ్లం అమ్మా. దాన్ని నువ్వు కొంచెం... సార్, నేను వాడి కోసం ఎన్ని చేశానో తెలుసా మీకు? ఎన్ని గుళ్ళు, ఎన్ని చర్చిలు, ఎంతమంది డాక్టర్లు. ఇప్పుడు కూడా నేను ఎందుకు వెంకీ ఇంటికి వెళ్ళానో తెలుసా? ఆ సెలూన్ ని కృష్ణ సొంతం చేయడం కోసం మా నాన్నకి తెలిసిన ఎమ్మెల్యేతో సిఫార్సు చేయించి బ్యాంక్ మేనేజర్ తో మాట్లాడి ఎన్నో చేశాను. కానీ నేనిస్తే వాడు తీసుకోడని చెప్పి వెంకీ ద్వారా ఇవ్వడానికి వెళ్ళాను. కానీ వీటన్నిటికీ అర్థం లేకుండా చేశాడు సార్ వాడు. సరే అమ్మా, నీ కోపం నాకు అర్థమవుతోంది. సార్, కానీ కృష్ణ దగ్గర నాకు నచ్చిందే వాడి నిజాయితీ, కానీ ఇప్పుడు నా నమ్మకాన్ని వమ్ము చేశాడు. వాడు చేసింది తప్పే అయినా వాడి జీవితంలో చేసిన మొదటి తప్పు ఇదే. అందుకోసమైనా వాడిని క్షమించొచ్చు కదా. ఎలాగైతేనే నేనంటే వాడికి ఇష్టం లేదు, మరి ఇంకేంటి? వాడి లైఫ్ ని వాడు ఎలాగైనా కొనసాగించుకొని ఇక మీదట నా లైఫ్ లో వాడు లేడు. నువ్వు అలా అనకూడదు సంధ్య. వాడికి నువ్వంటే చాలా ఇష్టం.
ఇది వాడే నాతో చెప్పాడు. ప్రేమ కంటే సానుభూతి ముఖ్యం అనుకునే ఆ మూర్ఖుణ్ణి నేను సహించలేను సార్. ఇలా చూడు సంధ్య, ఒకరిని క్షమించాలి అని నిర్ణయించుకుంటే దానికి ఒకే ఒక్క దారి ఉంది. ఆలోచించకుండా క్షమించడమే.